మరోవైపు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది, తెలంగాణలో కూడా బీజేపీ చాప కింద నీరులా పుంజుకుంటుంది ఆ పార్టీ కూడా. 2019లో తెలంగాణలో బీజేపీ సర్కారు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విధంగా ఇప్పుడు వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఆ విధంగా తీసుకుంటే 2014లో రెడ్డి సంజయ్ గారు సెకండ్ ప్లేస్ వచ్చారు. అంటే హిందుత్వవాదాన్ని బలంగా వినిపిస్తూ అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్న రెడ్డి సంజయ్ గారు కూడా ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఆయనను వెనక్కు నెట్టగల సత్తా ఉందా మీకు? తప్పకుండా అండి. ఎందుకంటే మీరే అన్నారు, బీజేపీ పార్టీ అనేది పక్కా మతతత్వ పార్టీగా పనిచేస్తుంది. మీరు చెప్పిన రెడ్డి సంజయ్ కాదు, బండి సంజయ్ అయినా ఆ బండి సంజయ్ యాక్చువల్లీ బీజేపీ పార్టీకి మంచి వర్కరే కావచ్చు, కానీ ఏ నాయకుడైనా ఒక నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ, అందులో మైనారిటీస్ ఉంటారు, దళితులు ఉంటారు, వెల్మాస్ ఉంటారు, ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు, కాబట్టి అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను, వాటికి ఒక ప్రజాప్రతినిధిగా మనం ఉండాలనుకుంటున్నప్పుడు అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది, అందరి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కేవలం వాళ్ళ బీజేపీ జెండాను, అజెండానే, మతతత్వాన్ని ఆయన పెంచి పోషించే విధంగా ఉంటే ఆయన ఎమ్మెల్యేకు క్యాపబుల్ అని నేనైతే అనుకోవట్లేదండి. మీ స్వగ్రామం ఎక్కడ మేడం? మా స్వగ్రామం అంటే మా నాన్నగారిది చింతమడక, మా అత్తగారిది ఒగ్లాపూర్ అండి. ఒగ్లాపూర్. మీ నాన్నగారిది చింతమడక. చింతమడక అంటే మీ బాబాయ్ గారిది కూడా అదేనా? అంతే కదండి. మీ బాబాయ్ గారు అంటే? మా నాన్నగారు తమ్ముడు అండి. అదే ఎవరైనా మీకు తెలుసు కదండి? నాకు తెలుసు మేడం, చాలామంది ప్రజలకు తెలియాలి కదా ఆయన ఎవరు అనేది. మా నాన్నగారికి ఉన్నది ఏకైక ఒకరే తమ్ముడు, ఆయన ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ నాన్నగారి పేరు? రంగారావు గారు అండి. కల్వకుంట్ల రంగారావు. అమ్మగారి పేరు? ప్రేమ అండి. ప్రేమ గారు. వారు ఏం చేశారు మేడం, మీ నాన్నగారు మీ అమ్మగారు? మా అమ్మగారిది కరీంనగర్ డిస్టిక్ కొదురుపాక గ్రామం అండి. మా అమ్మగారు బీఈడీ చేశారు. మా నాన్నగారు ఇంటర్ వరకే చదువుకున్నారు. తర్వాత మా నాన్నగారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వర్కర్ అండి. మెదక్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ కూడా వారు పనిచేసిండ్రు. కాంగ్రెస్, మా తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే. మా తాతగారి పేరు రాఘవరావు గారు. ఈరోజు కేసీఆర్ గారు ఈ స్టేజ్లో ఉన్నారంటే మా నాన్నగారే బేస్. ఎలా బేస్ అయ్యారు? ఎలా బేస్ అయ్యారంటే మా కుటుంబం చాలా పెద్దదండి. మా నానమ్మ తాతకి 11 మంది సంతానం. 11 మందిలో మా నాన్నగారు 7వ వ్యక్తి, కేసీఆర్ గారు 10వ వ్యక్తి. 9 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు మా తాతగారి సంతానం. దాంట్లో మా నాన్నగారు ఫస్ట్ కాంగ్రెస్ లీడర్. మా బాబాయ్ గారు చదువులో ఫస్ట్ నుంచి కూడా కొంచెం డుమ్మాలు అవి బాగానే చేసేది, కానీ చదువుకున్నప్పుడు బాగానే చదువుకునేది. ఆ తర్వాత ఆయనకు సినిమా రంగ ప్రవేశం చేయాలని కోరుకునేటప్పుడు మీరు పుట్టిండరేమో? పుట్టానండి. మా నాన్నగారికి మా బాబాయ్ గారికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉందండి. 9-10 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. 19 ఇయర్స్ తేడా. 9-10 ఇయర్స్. 9-10 ఇయర్స్. 9-10 ఇయర్స్ డిఫరెన్స్ అండి.